లోక సంబంధమైన ఆశీర్వాదముతో పాటు పరలోక సంబంధమైన స్వాస్థ్యములు కూడా చిన్నది సంపాదించుకో. ఈ రోజున దేవుని కొరకు బ్రతికే సంఘము కావాలి. చాలాసార్లు మనం మన పిల్లల కొరకు, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు, మన అనే వారి కొరకే మన తాపత్రయపడతాం తప్ప దైవ సంబంధమైనది, దేవుని సంబంధమైనది ఏ విషయాన్ని మనం ఆలోచించాం. మందిర నిర్మాణం అనగానే కొంతమంది ఇప్పటికీ బాధ్యత లేకుండానే ఉన్నారు. చీమకున్నట్టు కూడా లేదా. మందిర నిర్మాణం అనగానే చెయ్యాలి, లేక పలానా చోటుకు వెళ్ళాలి, ఇది మన మందిరం, మన బాధ్యత అనేది సంఘంలో ఎక్కడ ఆ ప్రోత్సాహం కనబడటం. మన ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్తను ప్రభు అంటాడు, నేను పరమ నుండి భూలోకానికి వచ్చిన జీవాహారం. క్రైస్తవులో నేనే జీవాహారమును, నేనే జీవ జలమును. జీవాహారమును నేనే, ఆ జీవ జలమును. ఈ ఆహారము తినేవాడు నిత్యము బ్రతుకుతాడు,